హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. వాటి వీడియోలో మనం ఒక మంచి గేమింగ్ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. అదే పోకో F6 5G మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే వేరే లెవెల్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మనం పోకో మొబైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే తక్కువ ప్రైజింగ్లో ఎఫ్ సిరీస్లో వీళ్ళు మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈసారి వీళ్ళు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అనేది 1.5 మిలియన్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్తో పాటు UFS 4.0 స్టోరేజ్ టైప్ని కూడా యూస్ చేశారు. సో ఇవి రెండు కూడా మనకు చాలా ఫాస్ట్గా ఉంటాయి. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ప్రొవైడ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, IP64తో పాటు 2400 నిట్స్ బ్రైట్నెస్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే లేటెస్ట్ యూజ్ చేశారని చెప్తున్నారు. మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి నిజంగానే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చూడడానికి ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడదాం. మరి దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి అయితే ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి రివీల్ కాలేదు కాబట్టి మరి కింద డిస్క్రిప్షన్లో రివీల్ అయిన తర్వాత పిన్ చేస్తాను. ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే పోకో F6 5G మొబైల్. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IIS EOS డ్యూయల్ కెమెరా ఉంది. 90 వాట్స్ టర్బో ఛార్జింగ్తో పాటు 1.5K డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన అమోలెడ్ డిస్ప్లే, విజన్ ఆటమ్స్ ఉంటుందని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. IP68 రేట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నాకు 12GB ర్యామ్, 256GB టైటానియం వేరియంట్ కలర్లో పంపించడం జరిగింది. సో మరి దీన్ని సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. జనరల్గా పోకో డివైస్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చారు చూసారా పోకో F1. సో అది ఒక విప్లవం అని చెప్పి ఫస్ట్ టైం వీళ్ళు పోకో F1 తీసుకొచ్చినప్పుడు అసలు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వేరే ఏ బ్రాండ్ కూడా అంత తక్కువకి తీసుకొని రాలేదు. సో ఇప్పుడు ఇది కూడా అలానే ఉంటుందని చెప్పేసి మనం అనుకుందాం. స్నాప్డ్రాగన్ 8s Gen 3 తోటి వచ్చే మొట్టమొదటి మొబైల్ ఇది. సో మరి బాక్స్ పైన ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఒక కేసు, సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఉంది. ఆల్రెడీ నేను దీన్ని వాడాను. నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ 120 వాట్స్ ఛార్జర్తో పాటు కేబుల్ ఉంది. మరి వీటిని సైడ్ గురించి వేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది మరి ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఎందుకంటే పోకో మొబైల్స్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారని చెప్పారు. అంటే నేను చేసే టైంకి ఇంకొక ఈవెంట్ ఉండే, ఆ ఈవెంట్లో వీళ్ళు దీని వారంటీ గురించి కూడా చెప్తారని చెప్పారు. అంటే మొబైల్ మనం కొనుక్కున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే. నెక్స్ట్ ఇక్కడ మనకు పోకో బ్రాండింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ స్పీకర్ గిల్స్ ఉన్నాయి. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్-C పోర్ట్ ఉంది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పాలికార్బోనేటే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు షామీకి సంబంధించిన హైపర్ OS అయితే ఉంటుంది. మీరు బెజిల్స్ చూడండి, చాలా తక్కువ బెజిల్స్ ఉన్నాయి. ఇక్కడ సెంటర్ పంచ్-హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కదా, అది కూడా మనకు చాలా తక్కువ సైజులోనే కనిపిస్తుంది. మరి మొబైల్ మొత్తం బూట్ చేసి మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నిటి గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీని ప్రాణం దీని ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని అబౌట్ ఫోన్లోకి వెళ్తే అవే డీటెయిల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి ఇది రావడం మనం చూడొచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా ఉంటాయని చూడాలి. యాక్చువల్లీ లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు సోనీ సెన్సార్నే యూజ్ చేసేసారు. మరి శాంపుల్స్ని అయితే మీరు యూస్ చేయండి. ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనము ఫ్రంట్ క్యామ్లో 30 FPS 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 1080p 60 FPS అయితే దీనిలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అయితే మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని, వీడియోస్ని చూసేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గా మొబైల్ని ఇది అన్లాక్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బ్రైట్గా ఉంది. సౌండ్ గురించి మాట్లాడినట్టయితే లౌడ్గా ఉంది. సో మరి కంటెంట్ ఎవరైతే అంటే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇవన్నీ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనం వంక పెట్టడానికి లేదు. సో ఆ రేంజ్లో బెంచ్ మార్క్ స్కోర్స్ ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను కదా, బెంచ్ మార్క్ స్కోర్స్ కాదు కానీ మనం రియల్గా దీని పర్ఫార్మెన్స్ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని అయితే మ్యానిపులేట్ చేయొచ్చు కానీ మనం రియల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మ్యానిపులేషన్ చేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం గేమింగ్ కూడా ఆడి చూద్దాం. ఫ్రెండ్స్, మరి మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, మనకు ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ కూడా చూడడానికి కనిపిస్తలేదు. సో దానికి రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని యూజ్ చేసిన కారణంగా మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ రేంజ్లో ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ కనిపించట్లేదు. ప్లస్ నేను గేమ్ ఆడినంతసేపు అయితే మొబైల్ హీట్ అయినట్టు కూడా అనిపించలేదు. సో చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇంతకుముందు మనకు లాంచ్ అయిన పోకో మొబైల్స్ కూడా గేమింగ్ కోసం చాలా బాగా పనిచేసేవి. సో ఇప్పుడు ఇవి కూడా గేమింగ్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. చేతిలో పట్టుకుంటే మొబైల్ కూడా మనకు కంఫర్ట్గా ఉంది. మనకు జనరల్గా కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేస్లలో ఏంటంటే కొంచెం స్లిప్పరీగా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే దీనిలో అలా లేకుండా చేతిలో పట్టుకోవడానికి బాగుంది. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చేతులకు ఎటువంటి వేడైతే తెలియట్లేదు. ఓకే, గేమింగ్ కోసం పోకో వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ అయితే లేవు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్, చూసేసారు కదా పోకో F6కి సంబంధించిన మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మనం మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ అనేది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మధ్యలో కూడా చెప్పాను. సో మరి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనేది చాలా ఆప్టిమైజ్ ఉంది. మనం గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ లేవు. మొబైల్ దాంట్లో హీటింగ్ ఇష్యూస్ లేవు. మనం చాలా ఈజీగా అయితే మనం దీనిలో గేమింగ్ చేయొచ్చు. దీంతోపాటు డిస్ప్లే బ్రైట్నెస్ బాగుంది, మొబైల్ చేతిలో పట్టుకుంటే బాగుంది. నెక్స్ట్ దీనిలో మిగతా ఫీచర్స్ కూడా బాగున్నాయి. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా కానివ్వండి. దాంతోపాటే జనరల్గా మనము గేమింగ్ సెంట్రిక్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫొటోస్ అనేవి అంత బాగా రావు. కాకపోతే దీని గురించి మాట్లాడితే నాకు బాగానే అనిపించాయి. 50 మెగాపిక్సెల్ OIS కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి వీళ్ళు కంప్లీట్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ మార్కెట్లో తీసుకొని రావడానికి ట్రై చేశారని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి మీకు ఈ పోకో F6 మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇంకా ఏం చేంజెస్ ఉంటే బాగుండని చెప్పేసి మీరు అనుకున్నారో కూడా కింద కామెంట్లో రాయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.